హలో అండి. మనకి దగ్గర ఆది బ్లౌజ్ లేనప్పుడు బాడీ కొలతలతో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్‌కి మన బ్యాక్ పార్ట్ అలా హ్యాండ్స్ తీసేస్తాం కదండీ! మిగతా క్లాత్‌ని ఇట్లా వేసేసుకోండి. అంటే ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండేటట్టుగా చూసేసుకోండి. అంటే మన వైపు ఉండేటట్టుగా. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా క్రాస్‌గా పెట్టేసి ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ చేస్తున్నాను కదా! మీకు స్లోగా చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కటింగే కదా! అందుకోసము. ఇప్పుడు మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతుందో అట్లానే సేమ్ మార్కింగ్ అనేది చేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా. అయితే నేనిప్పుడు చూపిచ్చేది బాడీ కొలతలతోనండి. అంటే ఆది బ్లౌజ్ లేకపోయినా సరే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి అయితే ఈ వీడియోలో చెప్తానండి. సో ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది చిన్న వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా! ఇట్లా మార్కింగ్ చేసేసాం కదండీ! మార్కింగ్ చేసేసాక ఏం చేస్తామంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలన్నమాట. సో ఈ బ్యాక్ పార్ట్ తీసే ముందు ఇక్కడ చంక దగ్గర మనం లో కటింగ్ తీస్తాం కదండీ! అదొకసారి ఇట్లా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ సేమ్ ఈ విధంగా ఫస్ట్ మార్క్ చేసేయండి. అలాగైతే మనకి ఇక్కడ షేప్ అనేది కనిపిస్తది. అంటే అక్కడట లో కటింగ్ తీస్తాం కదా! ఆ లో కటింగ్‌కి కరెక్ట్‌గా మనకు తెలుస్తదనమాట. ఫస్ట్ ఇట్లా స్కేల్ పెట్టేసి ముందు ఇట్లా గీసేసుకోండి. ఈ ఎల్ షేప్‌లో ఇట్లా గీసేసుకోండి. ఇందులోనే ఇప్పుడు మనం లో కటింగ్ అనేది తీస్తామండి. సో చూడండి, అయితే ఇది 42 సైజ్ అండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళదనమాట ఈ బ్లౌజ్ అనమాట. అయితే ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే నేను ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. అదొకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతది. అయితే నేను ఒకళ్ళు కామెంట్ చేశారండి ఫ్రంట్ పార్ట్ చూపించమని వేరే వీడియోలో. అందుకోసం నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసేసి ఇట్లా రౌండ్ అనేది తీసేసుకోండి. ఇక్కడ లూజ్ రాదు, అలాగే కుచ్చిళ్ళలాగా రాకుండా ఇట్లా తీసేయండి. తీసేసినాక ఇప్పుడు మార్క్ చేశాను, అది ఖర్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అనేది పెట్టానండి. డీప్ అనమాట, ఫ్రంట్ డీపు 7 ఇంచెస్. వీళ్ళకి 6.5, 7.5 వరకు కూడా పెట్టచ్చండి. హెవీ బాడీ ఉంటుంది కదా! లేదంటే పైకి పట్టేసినట్టు ఉంటుంది అనమాట, ఊపిరాడినట్టు ఉంటుంది. అందుకోసం కొంచెం కిందకి పెట్టేసుకుని ఫ్రీగా ఉంటుంది అండి. సో తర్వాత వచ్చేసి ఇవ్వండి పైనుంచి అంటే ఖర్చు వదిలేసి 13.5 ఇంచీలు అనమాట. ఖర్చుతో కలిపి 14 ఇంచీలు కింద ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. వీళ్ళ హెవీ చెస్ట్ ఉంది కదండి, వీళ్ళకి కరెక్ట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టేసామనుకోండి, కుట్టేసరికి కొంచెం పైకి వెళ్ళిపోద్ది. అంటే మనం కుట్లు కలిపేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. పైన కుట్టు కలపాలండి, కిందన కుట్టు కూడా కలిపేసి 1 ఇంచ్ యాడ్ చేయాలి. వాళ్ళకి వచ్చిన ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో దానికైతే 1 ఇంచ్ యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి, బ్లౌజ్లోనైతే 4 హుక్స్ వరకు మార్క్ చేసుకుంటాం కదా, లేదంటే కింద నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేశాను. తర్వాత ఈ విధంగా క్రాస్గా 3.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ డాట్స్కి వచ్చేసి 2.5 ఇంచీలండి. ఇగోండి చూడండి, డాట్స్కి వెడల్పు అనమాట. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు. ఈ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా రావాలి కాబట్టి మీకు ఇదిగోండి, ఇది ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. తర్వాత కుట్టేటప్పుడు కూడా ఇట్లా వచ్చేటట్టుగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇక్కడ డాట్ చూసారా, డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు పెట్టచ్చండి వీళ్ళకి. 2.5 దాటి 3 ఇంచుల వరకు పెట్టొచ్చనమాట. ఇక్కడ నుంచి చూడండి, డాట్ పాయింట్ ఇట్లా కూడా చూసుకోవచ్చు. 10.5కి ఇట్లా చూసేసుకుని నేను మిగతాది డాట్ కింద పెట్టేసుకోవచ్చనమాట. పైనుంచి ఇందాక డాట్ పాయింట్ చూశాను కదండి, 10, 10.5, 9.5 నుంచి కూడా డాట్ పాయింట్ పెట్టేసుకొని తర్వాత ఈ మెయిన్ డాట్ పొడుగు అనేది పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. తర్వాత ఈ విధంగా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్గా తీసేసుకోండి సైడ్‌ననమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్‌కి ఎదురుగా ఈ చంక్‌లో ఉండే డాటు, ఈ 2 డాట్‌లు మిడిల్‌లోన హుక్స్ పెట్టి కాజా పెట్టి డాట్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ప్రతి డాట్‌కి వచ్చేసరికి 2 ఇంచుల వెడల్పుతో ఉండేటట్టుగా చూసేసుకోండి. అదే షార్ప్‌గా రావాలంటే 1 ఇంచు వెడల్పు, లేదంటే కొంచెం కర్వ్‌లాగా తిరగాలన్నా సరే ఇట్లా చూసేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా 2 ఇంచుల గ్యాప్‌తో వస్తే సరిపోతుందనమాట. డాట్‌కి మధ్యన గ్యాప్ వచ్చేసి. సో చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే దీని చెస్ట్ వచ్చేసి 42 సైజు కదా, మీరు చూసుకోండి. నేను మొత్తం ఫుల్‌గా అయితే మీకు ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. అది చూడండి, మీకు అర్థమవుతుంది కొలతలతో సమానంగా. సో మీకు ఈ ఫ్రంట్ పార్ట్ చూపించాలని మాత్రం ఇది ఒక్కటే చేస్తున్నానండి. మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఈ ఫ్రంట్ పార్ట్‌లో చూసారా, ఇప్పుడు వీళ్ళకి బ్యాక్ ఏమొచ్చి 15 ఉందండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా 14.5 వరకు వచ్చేసింది. ఇట్లానే రావాలండి, ఎందుకంటే మనం ఖర్చులు కూడా యాడ్ చేయాలి.
స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా రావాలంటే ఇట్లా కొంచెం 1 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి, ఇది వీళ్ళకి హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఇట్లా యాడ్ చేసేసుకొని మనం కట్ చేసుకుంటే వాళ్ళకి పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుంది. లేదంటే కరెక్ట్ మెజర్మెంట్తో తీసేసుకొని కుట్టేసాక ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి ఎత్తేస్తుంది అనమాట. పైకి ఎత్తేస్తే వాళ్ళకి అనీజీగా ఉంటుంది. ఈ షేప్ బెల్ట్ కూడా చెస్ట్ పైకి వచ్చేస్తుంది, ఇంకా బాగోదనమాట. అందుకోసం ఈ విధంగా కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసేసుకుంటే కరెక్ట్ దిగినట్టు ఉంటుంది, షేప్ బాగుంటుందండి. తర్వాత షేప్ బెల్ట్ దీనికి అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. సో చూసారు కదండి, బాడీ కొలతలతో ఈ విధంగా తీసుకోవాలి. వీళ్ళకి ఫ్రంట్ హైట్ వచ్చేసి 13.5 ఉంది కదండి, నేను 14.5 ఖర్చుతో కలిపి పెట్టాను. ఇంతేనండి వీడియో.